హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే. ఇవి మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా వీటిని చూస్తే మాత్రం మనకి దీనితోటి తినాలనిపిస్తుంది. దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలు: చింతాకు పొడి కొంచెం, నువ్వులు కొద్దిగా, అలాగే ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 దాకా, కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలను అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్లోకి మనం ముందుగా చూపించిన చింతాకు పొడిని అయితే యాడ్ చేసుకొని ఆయిల్లోకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎట్లా ఫ్రై చేసుకోవాలంటే, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పొడిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ఆయిల్ ఏం యాడ్ చేయకుండా మనం ముందుగా ఒక ప్లేట్ నువ్వులు తీసుకున్నాం కదా, ఆ నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఇలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిల్ని బాగా ఫ్రై చేసుకుంటే మాడిపోయినట్టు అయిపోద్ది. మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంతమంది నువ్వుల్ని తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నువ్వులు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం మిరపకాయలు చూపించాము కదా, ఒక 10 నుంచి 20 దాకా ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని రెండుగా చేసుకొని ఇలాగ ఆయిల్లోకి వేసుకొని మాడనివ్వకుండా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత అందులోకి ధనియాలను కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మనం నువ్వులు వేయించుకున్నాం కదా వాటిల్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా మిక్సీలో వేసేసి అందులోకి తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్రను అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్రతో పాటు ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది అందరికీ ఉండకపోవచ్చు రోలు, లేకపోయినా మొత్తాన్ని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. దీన్ని రోట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం నువ్వుల పొడి, తర్వాత మిరపకాయల కారాన్ని, తర్వాత లాస్ట్లో చింతాకు పొడిని వేసి 3 కూడా మంచిగా కలిసేంత వరకు బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా దంచేసుకోవాలి. అప్పుడే మనకి 3 ఫ్లేవర్స్ అనేవి బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.